కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతల ఆగడాలు, దౌర్జన్యాలను తట్టుకోలేకపోతున్నామని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం ఉగ్గుముడి గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతా మా ఇష్టం అనే విధంగా అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామ సర్పంచ్ అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని విమర్శించారు. ఇద్దరు నేతలు కలిసి ఊరినే నాశనం చేస్తున్నారన్నారు. ఏమని ప్రశ్నిస్తే తమపై బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. ఇరిగేషన్ పనులకు సంబంధించిన 4,80,000 ఖర్చు చేసి 2 గంటల్లో గ్రావెల్తో కట్టవేయడం ఎలా సాధ్యమని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. టీడీపీ కోసం కష్టపడ్డ మమ్మల్ని గాలికొదిలేసి స్థానిక వైసీపీ నాయకులకు మద్దతుగా నిలవడం ఎంతవరకు న్యాయమన్నారు. తామంతా ఎమ్మెల్యే విజయశ్రీని కలిసి ఆ ఇద్దరు నేతలపై ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేనే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇది ఒందూరు చెరువు కట్ట వర్క్. ఈ కట్టకి మామూలుగా రాకపోకలు ఇబ్బంది ఉండటంతో విటాచితో పని చేయించినాడు. ఒక రోజుతో పని చేయించేసి 5 టార్లు తెచ్చి 2 గంటల సమయంలో బండ్లు పెట్టి 1.5 గంటలో కట్ట తోలకం పూర్తి అయిపోయింది. ఏమియా దీన్ని తోలుతున్నామంటే వర్క్ వచ్చింది అంతే అన్నాడు. తీరా చూడబోతే 4,80,000 అని చెప్పారు. దీనికి ఇక్కడ 4,80,000కి కనీసం 1 అడుగు 3/4 అడుగు మట్టన్నా ఉండాలి. చేత్తో లోడితే మట్టు చేస్తుంది. చేత్తో ఇటు తీస్తే మట్టి వచ్చేస్తుంది. ఏదన్నా అడిగితే అయినా మీకేం సంబంధం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోబోండి అంటున్నారు. వర్క్ చేయాల్సిన పనితీరు ఇదేనా అని అడుగుతున్నా. ఉగ్గుమూడి గ్రామం, సూళ్లూరుపేట మండలం, తిరుపతి జిల్లా. ఉగ్గుమూడి గ్రామ పంచాయతీలో పనులు ఉంటుపోతున్నాయి. శ్రీనివాసులు రెడ్డి ఉగ్గుమూడి సర్పంచి, టీడీపీ లీడరు జక్కల బాలయ్య, వీళ్ళిద్దరు కలిసి చించెరు వరవ కలిసి పని కానీ, ఒందూరు వరవ కలిసి పని కానీ ఈ గ్రామంలో ఏ పనులైనా సరే సక్రమంగా రీతిగా చేయటం లేదు. అడుగునోళ్ళని మన గొంతెత్తి మాట్లాడినామంటే నీకేం సంబంధం, నీకెక్కడ చూడలేని అంటా ఉన్నారు. వాళ్ళు సమాధానమే చెప్పుకుంటూ అయిపోయింది. శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో మొన్నటి దాకా కొనసాగుతున్నాడు. మళ్ళీ టీడీపీ గెలిచేలా టీడీపీలోకి వచ్చి శ్రీనివాసులు రెడ్డి బాలయ్య ఒకటే, వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వచ్చే నిధులన్నీ గ్రామానికి కొంచెం గొప్పలు పెట్టేసి వీళ్ళు జోబీలు వేసుకొని అడిగిన వాళ్ళకి తలతెక్క సమాధానం మాట్లాడుతూ ఉన్నారు. బెదిరించిన వాళ్ళు అడిగితే బెదిరింపులు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇది అట్టే ఒందూరు కల్జు పని కానించి కట్ట పని వచ్చింది. ఆ కట్ట పని ఏంటంటే ఊరికట్ట తూతూ మంత్రం చేసేసి 4 గంటల సమయంలో బండి పెట్టుకొని 5 బండ్లతో ఒక జేసీబీతో పని జాగిచ్చేసి కనీసం 1 అడుగైనా ఉండాల్సిన మట్టిని 4 అంగనాలుగా లేకుండా మన చేతితో లోడితే మట్టి వచ్చి కనబడిపోతుంది. అట్లా చేస్తా ఉన్నారు. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. మేము కనీసం మా తాతలప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నాం. టీడీపీలో కొనసాగినా కానీ ఓటు వేసేటప్పుడు ఉన్న ఈ పార్టీ గెలిచినప్పుడు లేకుండా పోయింది. మాకు ఇప్పుడు ఏంటంటే ఈ సమయంలో పనుల కాడికి మమ్మల్ని పిలిచేది లేదు. ఆయన ఇష్టంగా ఆయన చేసుకోవటం, వచ్చిన రూపాయి తినేయటం. గ్రామంలో వీధి లైట్లు వస్తే 63 లైట్లకి ఎంబుక్లో బిల్లు పెట్టుకున్నారు. వాళ్ళు వేసింది 50 లైట్లు వేసి ఉన్నారు. 50 లైట్లలో కానీ అక్కడక్కడ లైట్లు వేపించుకునేసి వాళ్ళ మిరప తోటల్లో, గెడ్డు వాముల్లో, బర్రెల కొట్టంలో వేసినాడు. బర్రెల కొట్టంలో, గెడ్డు వాములో, మిరప తోటలో వైసీపీ వాళ్ళకి వేసినాడు. వాళ్ళకి ఎందుకు లైట్లు వేసినావు అని అడిగితే మీకేంది నేను చెప్పాల్సిన అవసరము, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారన్నారు. అసలు మీకెందుకు అడగాల? ఆ రోజు డబ్బులు ఇచ్చినాం కదా, ఓటేసినారు, అయిపోయింది, ఇంకేం సంబంధం మీకు? మాకు వైసీపీలో మాకు టీడీపీలో వాళ్ళకి ఒకరికొకరు చిచ్చులు పెడేసి ఎవరాలు పెడేసి తీరా తేడపోతే మాకేం సంబంధం లేదు, మీరు కొట్లాడుకున్నారు, మాకేం అవసరం అంటారు. అదిగాక బాతులు వచ్చినాయి. మొన్న బాతులు వస్తే శ్రీనివాసరెడ్డి సర్పంచ్ అనే అతను, ఈ జక్కల బాలయ్య అనే అతను 50,000 రూపాయలు డబ్బులు తీసుకునేసి ఎక్కడ బండ్లు అక్కడ పైర్లు కాస్తా ఉంటే మాగాన్లో బాతులు దించేయారు. ఓటుని అడిగిన దానికి మీకేం అవసరం, గ్రామానికి డబ్బులు కావాలి. మరి ఈ వచ్చిన డబ్బు అంతా ఎక్కడ పోతుంది, ఏం చేస్తున్నారు? ఇరువుల రైతులు కానీ ఇక్కడికి దిగేదానికి లేదు. మేము గొడ్లు మేయాలి, నీళ్ళు తాగాలి, పశువులు గడ్డి లేక అల్లాడుతా ఉన్నాయంటే ఎవరి మాట లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. మాకు ఒకరికి రచ్చలు పెడేస్తా ఉన్నారు. ఈ దృష్టి ఎమ్మెల్యే మేడం గారు ఒకరోజు దయచేసి కష్టపడ్డ వాళ్ళని గమనించండి మేడం. మమ్మల్ని కనీసం శ్రీనివాసులు రెడ్డి అనేవాడు మొన్న ఎలక్షన్కి
ఆయన స్వయంగా వచ్చి ఓటు వేసుకొని పోలేకపోయినాడు అతను. వైసీపీ వాళ్ళు బెదిరింపులకి లోపడిపోయి భయపడిపోయి చెరువు కట్ట మీద కారు పెట్టుకుని గమ్మను కూర్చోనాడు. మేము ఇదే టీడీపీ కార్యకర్తలు అందరం పోయి మేము ఉన్నాం రా నీకు అని చెప్పేసి వచ్చి అతను ఓటు వేసి పంపించినాం. అతను ఈ రోజు వైసీపీలోంచి వచ్చి ఉగ్గుమూడిలో పెత్తనం చలాన్ చేస్తున్నాడు. అడుగునోళ్ళని కొట్టడం చేసుకుంటున్నాడు అడుగునోళ్ళని. అది మన లీడర్ అని చూసి బాలయ్య ఎడకపోయి బాలయ్య ఈ తోడు జరుగుతుందంటే ఏమో నాకేం తెలుసురా నా పాటికి నేను ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి అనే అతను 4-5 మందిని కొట్టినాడు మేడం. మన టీడీపీ కార్యకర్తలనే కొట్టినాడు. కొట్టడమే కాకుండా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అపరాధం అనే లెక్కలో డబ్బు తీసుకోవటం, చెరువు పాట పాడితే డబ్బు అతని జోబులేకే పోవాలి, గ్రామంలో ఏదన్నా మంచి చెడ్డ జరిగినా ఆయన దేడకే పోవాలి, ఏది రెస్పాన్సే లేకుండా పోతుంది. ఎమ్మెల్యేతో చెప్తా ఉంటే చెప్పుకోబోండేవి ఏమైపోతుంది, ఎంత ప్రాణాలు కనబోతాయా అని మాట్లాడుతున్నాడు. నేను సంజీవయ్యనే ఎదుర్కొన్నాను ఈవెంత అని అంటున్నాడు మేడం అతను. వైసీపీలో నువ్వు ఇట్ట చేసి కదా నీకు ఇట్ట అయింది అని అంటే ఇవేం ఒక లెక్క, సంజీవయ్యనే గడగడలాడిచ్చి నేను ఇవేం చేయగలుగుతుంది నన్ను అని మాట్లాడుతున్నాడు. మేము కానీ మీ దృష్టికి రావాలని ఈ గొడవ జరిగినప్పటి నుంచి 2 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం మేడం. మీరు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నాయుడుపేటకు వస్తున్నారనే దృష్టిలో బిజీగా ఉన్నారని రాలేకపోతున్నాము. ఈ ప్రోగ్రాం అవుతానే మిమ్మల్ని వెంటనే వచ్చి కలుసుకొని మా బాధలంతా మీకు చెప్పుకోవాలనుకుంటున్నాం మేడం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.